టీడీపీ మీద ఎన్టీఆర్ మీద చంద్రబాబు మీద గతంలో కేసీఆర్ కుట్రలు చేశారని బీఆర్ఎస్ని కేసీఆర్ని 100 అడుగుల గొయ్యి తీసి బొందబెట్టాలి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ద్రోహ చరిత్ర అంటూ హరీష్ ఒక పెద్ద ట్వీట్ చేశారు. అడుగడుగున వెన్నుపోట్లు అనుక్షణం అబద్ధాలే రేవంత్ చరిత్ర అంటూ చెప్తున్నారు. సమైక్యవాదులకు కొమ్ముగాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటున్నారు. చంద్రబాబు తరపున నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ రేవంత్ అంటున్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అంటూ హరీష్ రావు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీని మోస్తున్నారు. టీడీపీపై అభిమానం కురిపించడం వెనక మతలబు ఏంటి అంటూ హరీష్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉందని, రేవంత్ రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలంటూ పిలుపునివ్వడం అంటే శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మ తిరిగేలా బదులిస్తామంటూ హరీష్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.